ఆత్మవిశ్వాసం ముందు అసాధ్యం సుసాధ్యమేనని నిరూపించింది ఓ పేదింటి గిరిజన యువతి. గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చదువుతూ రెనాక్ పర్వతాన్ని అధిరోహించి ఆణిముత్యంగా నిలిచింది. ప్రభుత్వం అండగా ఉంటే మరిన్ని విజయాలను సాధించేందుకు సిద్ధమంటోంది. రెనాక్ పర్వతాన్ని అవలీలగా అధిరోహించిన గిరిజన విద్యార్థిని జయాబాయి విజయగాథపై ప్రత్యేక కథనం. హిమాలయాల్ని అధిరోహించడమంటే మాటలు కాదు. గడ్డకట్టే చలిలో పర్వతారోహణ ప్రాణాలతో చెలగాటమే. ఎంతో శ్రమ, కఠోర శిక్షణ తీసుకున్నా అవరోధాలు తలెత్తుతూ ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల పర్వతారోహకులు క్షేమంగా తిరిగొచ్చే వరకు ఉత్కంఠ నెలకొంటుంది. ఇలాంటి కష్టతరమైన ప్రక్రియను సునాయాసంగా పూర్తి చేసింది 32 మంది గిరిజన విద్యార్థుల బృందం. సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తున ఉన్న రెనాక్ శిఖరాన్ని అధిరోహించి విజయ పతాకాన్ని ఎగురవేసింది. రెనాక్ శిఖరాన్ని అధిరోహించిన బృందంలో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పెండ్లిపాకాల గ్రామ పంచాయతీ గుదితండాకు చెందిన ముడావత్ జయబాయి ఒకరు కావడం విశేషం. దేవరకొండ మండలం కొండభీమనపల్లి పరిధిలోని పెంచిపహాడ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి అరుదైన అవకాశం దక్కించుకుని గురుకుల పాఠశాలకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చింది. పేద కుటుంబంలో జన్మించిన పట్టుదలతో అనుకున్నది సాధించింది. రెనాక్ పర్వతాన్ని అధిరోహించి పాఠశాలకు చేరుకున్న జయబాయికి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. బేస్ క్యాంప్ ఉంది. అక్కడ మేము 9 days క్యాంప్ చేస్తున్నాం. ఏ క్యాంప్ అంటే రాక్ క్లైంబింగ్, స్నో క్లైంబింగ్, ఐస్ క్లైంబింగ్ అనేవి చేసినాం. మేము 9 రోజులు అక్కడ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. రిటర్న్ నిజమై వచ్చినాం. నిజమై నుంచి అక్కడ 10వ తారీఖు నుంచి బయలుదేరితే మేము ఇక్కడ 10కి చేరుకున్నాం అన్నమాట. జయబాయి విజయానికి నల్గొండ జిల్లా భువనగిరి కోట అధిరోహణ తోడ్పడింది. రాక్ క్లైంబింగ్ శిక్షణలో రాటుదేలేలా చేసింది. 70 గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన 220 మంది విద్యార్థుల్లో జయబాయి ముందు వరుసలో నిలిచింది. గతంలోనూ గిరిజన పాఠశాలల విద్యార్థులు సైతం భువనగిరిలో శిక్షణ తీసుకుని హిమాలయాల్ని అధిరోహించారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని ఇద్దరిని మౌంటైనింగ్ శిక్షణ కోసం భువనగిరి పంపించారు. ఇద్దరితో ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. అందులో భాగంగా అక్కడ మా సంస్థల నుంచి 16 మంది, సోషల్ వెల్ఫేర్ సంస్థ నుంచి 16 మంది, 32 మందిని డార్జిలింగ్లో పర్వతారోహణ శిక్షణ కోసం పంపించారు. ఈ విద్యార్థులందరితో పాటు మా పాఠశాల విద్యార్థిని ముడావత్ జయబాయి కూడా రెనాక్ మౌంటైన్ శిఖరాన్ని చేరుకొని మన నేషనల్ ఫ్లాగ్ను, మన తెలంగాణ కీర్తి పతాకాలు అక్కడ ఎగురవేశారు. జయబాయి కనబర్చిన ప్రతిభ అపూర్వమైందని ఆనందం వ్యక్తం చేస్తున్న గిరిజనులు ఆమెను ఆదర్శంగా తీసుకుని స్థానికులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. మా గిరిజనులు దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచన, ఆసక్తిని కూడా మరి బయటకు తీయడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ జయబాయి ఇంకా ముందు ఇంకా ఉన్నతమైనటువంటి ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి ఆ బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలని చెప్పేసి కూడా వారికి సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గిరిజన పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని విజయాలు సాధిస్తామని విద్యార్థులు ధీమాగా చెప్తున్నారు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.